బ్రతుకు తెరువు కోసం పని కోసం వచ్చిన వ్యక్తి పనిచేసే చోట అదృశ్యం అవడంతో ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు కుటుంబకులు తమ వ్యక్తిని తమ వద్దకు చేర్చండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలంలోని అంకుల్ గ్రామ చివర్లో గల వ్యాక్సిన్ యూనివర్సిటీలో గత 2 రోజుల క్రితం కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన సంగమేశ్వర్ అనే గార్డెనర్ ఉదయం 9 గంటలకు విధులకు వచ్చి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబకులు కంగారు పడి పనిచేసే చోటకు వచ్చి వాకప్ చేయగా యూనివర్సిటీకి చెందిన యాజమాన్యం పొంతలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి కుటుంబకులు ధర్నా నిర్వహించారు. 3 రోజులుగా తమకు ఏ విషయం చెప్పకపోవడంతో తమకు సరైన సమాధానం ఇవ్వడం లేదని కుటుంబకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగమేశ్వర అనే వ్యక్తి బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అనేదైనా తమకు సమాధానం ఇవ్వడం లేదని చెబుతూ యూనివర్సిటీ డైరెక్టర్ వరమని ప్రశ్నించగా అతను కూడా పొంతనలేని సమాధానం చెప్పడంతో కుటుంబకులు అతనిపై దాడికి ప్రయత్నించారు. దాదాపు గ్రామానికి చెందిన 100 మందితో వ్యాక్సిన్ యూనివర్సిటీ ముందు గ్రామస్తులు కుటుంబకులు బంధువులు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి జరిగేది లేదని ఖరాఖండిగా చెబుతూ వారు అక్కడ కూర్చోవడం జరిగింది. ఒక కనిపించిన వ్యక్తిని అందరూ నెతుకుతున్నాం కదా. బాబు కంకోల్ వాక్సన్లో మా ఆయన పేరు సంగమేష్. వాక్సన్లో పనిచేస్తాను. 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నాడు. ఆ రోజు నైటే అనేసి అని చెప్పి వచ్చిండు. సండే రోజు సాయంత్రం, రోజు సండే నైట్ 3 వరకు, నైట్లో 3 గంటల వరకు ఉన్నారు అనేసి అని అన్నారు. ఆ తర్వాత లేరు అనేసి అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏదనేసి అని చెప్పట్లే వాళ్ళు. ఒకసారి అంటారు గోడ దుంకి వెళ్ళిండ్రు అనేసి అని ఒకసారి అంటారు, ఒకసారి పిడిసొచ్చి పడిపోయారు అని ఒకసారి అంటారు, కడుపు నొప్పి వచ్చిందని ఒకసారి అంటారు. ఏది కూడా ఆయనకు లేదు. ఏ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అయితే ఆయనకు లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు? 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నాడు. మీ ప్రాపర్ ఎక్కడ అంటే? మరి హైదరాబాద్లో ఉన్నాం కానీ అప్పుడు లాక్డౌన్ ఇక్కడనే వచ్చినాం. అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటున్నాం. 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇంట్లోనే చేస్తున్నాడు. 4 సంవత్సరాల నుంచి ఇంట్లోనే చేస్తున్నాడు. అంటే పని చేసేటప్పటి నుంచి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏదన్నా కానీ అట్లా మీకు ఏమని చెప్పలేదు సార్. ఇక్కడ ఒక వాక్సన్ యూనివర్సిటీ అండి, కంకోల్ నుంచి మన సంగమేశ్వర్ అంటే పని చేయడానికి వచ్చాడు. ఎప్పుడు సండే రోజు సాయంత్రం 6 o'clock వచ్చాడంట. 3 వరకు ఇక్కడే, ఈవినింగ్ పొద్దున 3 వరకు ఇక్కడే పని చేసిందంట. ఆయన వచ్చిన 3 గంటల వరకు ఇక్కడే ఉన్నాడంట. తర్వాత అసలు ఆయన ఉన్నాడా లేదు తెలియదు, ఏం తెలియదు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు కుటుంబ సభ్యులకు. అది వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడికి వచ్చి అడిగితే మాకు తెలియదు, మేము రమ్మందేమో, కొంతమంది అడ్డదుడ్డంగా సమాధానం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఏమండి గోడ దుంకి వెళ్ళిర్రు, అది చెప్పి వెళ్ళిర్రు, ఇది చెప్పి వెళ్ళిర్రు అని చెప్పేసి ఇన్నైతే ఉంది. ప్రతి ఒక చిన్న ఏమంటారు సీసం పచ్చ పోయినా సరే కానీ వాళ్ళకు సీసీ కెమెరాలు పెట్టేసి తీస్తున్నారు. అట్లాంటి మనిషి పోయినప్పుడు చేయకపోతే అసలు దీనిలో అసలు కాంట్రాక్టర్ చేసే వాళ్ళ లైసెన్సులు కూడా లేకుంటే ఇక్కడ నుంచి బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుండి తెచ్చుకొని ఇక్కడ పని చేయించారు నాకు వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి వాక్సన్ యూనివర్సిటీ అంటారు, దీన్ని ఏమంటారో నాకు అర్థం కాదు. మరి మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? మీరు మేనేజ్మెంట్ అసలు రెస్పాన్స్ లేదు. అసలు ఎవరు ఉన్నారో ఎవరు లేరో కూడా తెలియట్లేదు. రెస్పాన్స్ ఏమి ఇవ్వట్లేరు. అసలు ప్రాణాలతో ఉన్నారంటే కూడా చెప్పట్లేరు. అసలు 4 days అవుతుంది సార్. ఇప్పటికి సండే, ఈ రోజు మళ్ళీ బుధవారం రోజు వచ్చేసాయి. ఇప్పటికి మళ్ళీ వాళ్ళు ఏం తినకుండా 4 రోజులు నేనే ఉన్నారు. రెస్పాన్స్ లేదు. లేడీస్ కూడా ఇక్కడే ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.